పునఃస్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీపై జగిత్యాల జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహించారు. రుణమాఫీ కాని రైతుల వివరాలను రైతు రుణమాఫీ రైతు భరోసా యాప్ ద్వారా పేర్లను నమోదు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో దాదాపు 1,10,000 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందారు. ఇప్పటి వరకు 69,000 మంది రైతులకు 532 కోట్ల రూపాయల రుణమాఫీ అయింది. ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్బుక్, బ్యాంకు రికార్డులో పేర్లు వేరువేరుగా ఉండటంతో మిగతా వారికి రుణమాఫీ కాలేదు. జిల్లా వ్యాప్తంగా మండల వ్యవసాయ అధికారులతో గ్రామంలో సర్వే నిర్వహిస్తూ రుణమాఫీ కాని రైతుల వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యవసాయ అభివృద్ధి అధికారి వాణిశ్రీ దూరదర్శన్తో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ అందుతుందని చెప్పారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని ఆధార్ కార్డు ఆధారంగా రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. ఆధార్ కార్డ్, పాస్బుక్, బ్యాంకులో పేర్లు వేరుగా ఉండటం వలన కొన్ని సమస్యలు వస్తున్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 2 లక్షల రూపాయలకు పైబడి రుణం తీసుకున్న వారి కోసం ప్రభుత్వం త్వరలో గైడ్లైన్స్ విడుదల చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 3 ఫేజుల్లో రైతులకి మనకి రుణమాఫీ చేయడం జరిగింది. మొత్తం కలిపి 69,673 మందికి 530 కోట్లు జమ అవ్వడం జరిగింది. ప్రతి మండలంలో కూడా విలేజ్ వైజ్ మేము కుటుంబ సభ్యుల ధృవీకరణ అంటే రైతు సమాచార పత్రంలో ఎవరైతే కుటుంబ సభ్యులు ధృవీకరించవలసి ఉందో వారిని అన్నమాట గుర్తించడానికి ఫ్యామిలీ మ్యాపింగ్ చేయడానికి ఆధార్ కార్డు ప్రామాణికంగా, ఎవరైతే రేషన్ కార్డ్స్ లేరో వాళ్ళ దగ్గరికి మా వ్యవసాయ శాఖ అధికారులే వస్తారు. అలాగే వాళ్ళని మొత్తం కూడా సెల్ఫీలో తీసి వాళ్ళ ఆధార్ కార్డ్స్, అలాగే వాళ్ళ స్పౌజ్ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ పరిశీలించి అవి యాప్లో నమోదు చేసేసి గవర్నమెంట్కి పంపిస్తాము. ఇంకా ఎవరైతే 2 లక్షల పైబడి ఉన్నారో అలాంటి వాళ్ళకు కూడా త్వరలో ఒక షెడ్యూల్ అనేది విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వము రుణమాఫీ ప్రతి ఒక్కరికి రుణమాఫీ అని చెప్పి 2 లక్షల రుణమాఫీ అని చెప్పింది. కానీ చాలా గ్రౌండ్ లెవెల్కి వచ్చే వరకు రేషన్ కార్డును ఫైండ్ అవుట్ చేయడం వల్ల చాలామందికి ఒక 40% పీపుల్స్కి మాత్రమే రుణమాఫీ అయింది. 60% పీపుల్కి రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రుణమాఫీ చేసిందో దాని మీద చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ చిన్న చిన్న లోపాలు కొన్ని ఉన్నాయి. ఆ లోపాలు సరిదిద్దడానికి మన జిల్లా వ్యవసాయ అధికారి గారు ఇంతకుముందే రావడం జరిగింది, రైతులతోటి మాట్లాడడం జరిగింది. ఎవరికైనా సమస్యలు ఉన్నా కానీ మేడం వారి సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను కూడా ఈ రుణమాఫీ కొరకే వచ్చాను. నేను కూడా 2 లక్షల రుణమాఫీలో ఉన్న సభ్యుని కాబట్టి ఇప్పుడు నేను కూడా దాన్ని ఫామ్ నింపి నేను క్లియర్గా ఇచ్చినాను. అందరికీ రుణమాఫీ అయితే నమ్మకం అయితే ఉంది.